ఈ రోజు పోరుమామిళ్ల చెరువుకు వెంటనే తెలుగు గంగా నీటిని విడుదల చేయాలని పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు కోరారు. ప్రస్తుతం పోరుమామిళ్ల చెరువుకు వర్షం ద్వారా నీరు రానందున దాదాపు గత నెల రోజులుగా పోతిరెడ్డిపాడు నుండి తెలుగు గంగా కాలువకు నీరు రావడం జరుగుతున్నది. కావున బద్వేలు నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువు పోరుమామిళ్ల చెరువు. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడ్డ ఈ చెరువుకు వేల ఎకరాలు పారుదల కింద అనేక చిన్న చెరువులకు నీటిని సరఫరా చేస్తున్నది. గత 5 సంవత్సరాలుగా చెరువులో వర్షం ద్వారా అయితేనేమి, తెలుగు గంగా కాలువ ద్వారా అయితేనేమి నీరు వచ్చి ఉండేవి. అందువలన ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య కూడా లేకుండా ఉన్నది. ఇప్పుడు చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నందున అధికారులు మరియు అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకొని తొందరగా పోరుమామిళ్ల చెరువుకు నీరు వచ్చే విధంగా చూడాలని రైతులందరూ ఎదురు చూస్తున్నారని, తొందరగా నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు. ఇప్పుడు మనం పోరుమామిళ్ల ప్రధాన చెరువులో దగ్గర మొదటి తుమ్ము దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం మనకు తెలుగు గంగ ద్వారా వర్షం ద్వారా అయితేనేమి నీళ్లు వస్తూ ఉండేవి. కానీ ఈ సంవత్సరం వర్షాలు మిగతా జిల్లాల్లో ఎక్కువ పడి తుఫానుచ్చి కొట్టుకుపోయినా మన ప్రాంతంలో వర్షం లేక ఇప్పుడు మనం చూస్తున్నాం పోరుమామిళ్ల చెరువు పెద్ద ఆయకట్టు, బద్వేలు నియోజకవర్గంలోనే పెద్ద ఆయకట్టు కలిగినటువంటి చెరువు పోరుమామిళ్ల చెరువు. ఇది దాదాపు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఈ చెరువును పేద ప్రజలు, రైతులు అందరూ కూడా పంటలు పండించుకుంటూ మరి గ్రౌండ్ వాటర్ కూడా బాగా వస్తూ ఉండేది. ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మన బ్రహ్మసాగర్ కు నీళ్లు వస్తున్నాయి. తొందరగా నీళ్లు అధికారులు తొందరగా స్పందించి ఇక్కడ నీళ్లు వచ్చేటట్టు చేస్తే రైతులు కూడా వ్యవసాయ పంటలు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరగా వాటర్ వదలాలని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా తొందరగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ కూడా తొందరగా నీళ్లు వచ్చే విధంగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.